సమ్మర్ వెకేషను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఉన్న ఊటీ ఆర్ కొడైకెనాల్ ప్లాన్ చేస్తూ ఉంటారు. బడ్జెట్లో అయిపోతుంది. రెండు కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి దగ్గరలో ఉంటాయి. పైగా క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంటుందని చెప్పేసి. కాకపోతే కొంతమందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, రెండిట్లో ఏది బాగుంటుంది అని చెప్పేసి. వాళ్ళకైతే క్లియర్గా ఒక ఐడియా ఇస్తాను ఈ వీడియోలో, ఎవరు ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి. అలాగే ఇంకొంతమంది ఏంటంటే రెండు ప్లేసెస్ కూడా కవర్ చేస్తారనమాట. అది చాలా రాంగ్ ప్లానింగ్. వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవుతారు, ఎందుకురా రెండు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్ కేస్ మీరు ఊటీ వెళ్ళారనుకోండి, కొడైకెనాల్ కాకుండా ఊటీతో పాటు మిగతా ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంకొంతమందికి ఏంటంటే కొడైకెనాల్ వెళ్ళాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఊటీ వెళ్ళకుండా కొడైకెనాల్తో పాటు మిగతా ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తానమాట. వీడియో ఫుల్గా చూడండి, సో దట్ మీరైతే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకొని సమ్మర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మనం పెట్టిన ఎఫర్ట్స్కి వాల్యూ ఉంటుంది. సో చిన్న లైక్ అయితే చేశారు కదా, ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నేను చెప్పబోయే ప్లేసెస్ అన్నీ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్లో 2-3 సార్లు ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. రీసెంట్గా అయితే మనం కొడైకెనాల్ వెళ్ళొచ్చి కూడా వీడియోస్ చేసాం. మీలో ఎవరన్నా కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే ఆ వీడియోస్ చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్, ఊటీ బాగుంటుందా కొడైకెనాల్ బాగుంటుందా చూసుకుంటే నేను చెప్పేది ఏంటంటే సమ్మర్లో అనమాట. వింటర్లో నేను చెప్పబోయే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటాయి. సో సమ్మర్లో అయితే ఊటీనే చాలా బాగుంటుంది. మీకు లొకేషన్స్ చూసుకున్నా, బడ్జెట్ చూసుకున్నా, ఫుడ్ చూసుకున్నా అండ్ డిస్టెన్స్ చూసుకున్నా మన తెలుగు స్టేట్స్ నుంచి రెండు సేమే. సో అలాంటప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదు కదా అనిపిస్తుంది. నేను రెండు ప్లేసెస్కి సమ్మర్లో వెళ్ళాను అనమాట. వ్యూస్ పరంగా ఊటీలోనే చాలా బాగుంటాయి. మీకు పైన్ ఫారెస్ట్ రెండు ప్లేసెస్లో ఉంది, కానీ ఊటీలో ఉన్న పైన్ ఫారెస్ట్ చాలా బాగుంటుంది. మీకు బొటానికల్ గార్డెన్ రెండు దగ్గర ఉన్నాయి, కాకపోతే ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్ చాలా ఫేమస్. మీకు రెండు ప్లేసెస్లో కూడా బోటింగ్ ఉంది. కొడైకెనాల్ బోటింగ్ అసలు ఏం బాగుంటుంది, అదే ఊటీలో అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట బోటింగ్. ఈ విధంగా మొత్తం చూసుకుంటే మీకు ఊటీలోనే చాలా బాగుంటుంది. కొడైకెనాల్ బాగుంటుందా అంటే ఊటీతో కంపేర్ చేసుకుంటే అంత ఉండదు. మామూలుగా అయితే కొడైకెనాల్ కూడా బాగానే ఉంటుంది, కూల్గా. లొకేషన్స్ పరంగా పెద్ద ఏమి ఉండదు. రెండిటికి మీకు బడ్జెట్ సేమే. సో దీన్ని బట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లైండ్గా ఊటీకి వెళ్ళిపోండి. లేదు మేము ఆల్రెడీ ఊటీ చూసున్నాము అనుకుంటే కొడైకెనాల్కి వెళ్ళండి. దాని తర్వాత అదే అనమాట మనకి చాయిస్, వేరే చాయిస్ అయితే లేదు. అండ్ ఇంకోటి మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, సమ్మర్లో ఏంటంటే ఈ రెండు ప్లేసెస్లోనే సౌత్ ఇండియాలో కూల్గా ఉండేది. అందుకు చాలామంది అక్కడే వెళ్తారు. సమ్మర్ వెకేషను క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అందుకు మీరు వీకెండ్స్ అయితే వెళ్ళకండి. అండ్ డే ట్రిప్ అయితే మీకు మార్నింగ్ 8కే స్టార్ట్ చేయండి. మీరు తీరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని 11కి స్టార్ట్ అయ్యారనుకోండి, టైం అంతా కూడా ఆ ట్రాఫిక్లోనే అయిపోతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్, చాలామంది లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు సమ్మర్లో. సో అలాంటప్పుడు ఏంటంటే ఊటీ దాని పక్కనే కొడైకెనాల్ కూడా ఉంది, అది కూడా ఫేమస్ హిల్ స్టేషన్ కదా అని చెప్పేసి రెండు ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. అది చాలా రాంగ్ ప్లానింగ్. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, రెండు ప్లేసెస్లో కూడా మీకు సేమ్ ప్లేసెస్ ఉంటాయి, వ్యూ పాయింట్స్ కానీ అన్నీ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఏంటంటే ఆ క్రౌడ్ చూసి సమ్మర్లో చాలామంది ఉంటారన్నాను కదా, అరే ఎందుకు వచ్చాం కొడైకెనాల్కి, సేమ్ ఊటీలాగే ఉంది కదా, టైం వేస్ట్, బడ్జెట్ వేస్ట్ అనే ఒక ఫీలింగ్ అయితే మీకు వస్తుంది అనమాట. సో అలా రాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఊటీ లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటే ఊటీతో పాటు ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయవచ్చో మాట్లాడుకుందాం. ఆ తర్వాత కొడైకెనాల్ లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటే దాంతోపాటు ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయవచ్చో మాట్లాడుకుందాం. ఊటీ వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి 2 వేస్ ఉన్నాయి. వయా మైసూర్ ఒకటి, సెకండ్ది వయా కోయంబత్తూర్ అనమాట. మైసూర్ నుంచి మీకు ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. కోయంబత్తూర్ నుంచి అరౌండ్ 160 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర 4 to 5 days అలా ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షను వయా మైసూర్ వెళ్ళండి. లేదు మేము వయా కోయంబత్తూర్ వెళ్తామంటే వయా కోయంబత్తూర్ కూడా వెళ్ళండి. ఇదనమాట ఫస్ట్ సెకండ్ ఆప్షను. అలా కాకుండా మీ దగ్గర 6 to 7 days ఉన్నాయనుకోండి, మీకు వయానాడ్ ఉంటుంది. మైసూర్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ అనమాట.
కేరళలో ఉండే హిల్ స్టేషన్ అది కూడా బాగుంటుంది మీకు. సో మీ దగ్గర 6 to 7 డేస్ ఉన్నప్పుడు ఫస్ట్ మైసూర్కి వెళ్ళి, మైసూర్ నుంచి వయానాడు వెళ్ళి, వయానాడులో ఒక 2 డేస్ అలా స్పెండ్ చేసి, వయానాడ్ నుంచి ఊటీ కూడా మీకు ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో అలా మీరు ఈ 3 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. లేదు మా దగ్గర 7 to 9 డేస్ అలా ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ మైసూరు, తర్వాత వయానాడు, ఆ తర్వాత ఊటీ నుంచి కోయంబత్తూర్ వచ్చి అక్కడ ఇషా ఫౌండేషన్ అండ్ కోయంబత్తూర్ సిటీలో కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి. సో ఈ 4 అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ చాలామంది ఊటీలో టాయ్ ట్రైన్ని మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. ఊటీ నుంచి కూనూర్ నుంచి ఊటీ వెళ్తూ ఉంటారు. అసలు అది ప్రాపర్ టాయ్ ట్రైన్ జర్నీనే కాదనమాట. పెద్ద బాగుండదు ఆ ఎక్స్పీరియన్స్. మీరు ప్రాపర్గా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఊటీకి వెళ్ళడానికి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మెట్టుపాలెం టు ఉడగమండలం అనమాట. ఈ మెట్టుపాలెం అనే రైల్వే స్టేషను కోయంబత్తూర్కి దగ్గరలో ఉంటుంది. మీకు చెన్నై నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. నైట్ చెన్నైలో ఎక్కితే మార్నింగ్ మెట్టుపాలెం రీచ్ అయిపోవచ్చు. అలా మీరు మెట్టుపాలెం వెళ్ళిపోతే అక్కడ మార్నింగ్ 7 కల్లా ట్రైన్ ఉంటుంది మీకు. అండ్ కొన్నిసార్లు సమ్మర్లో స్పెషల్ ట్రైన్స్ కూడా ఉంటాయి 9కి అలాగా. సో ఆ షెడ్యూల్ చూసుకొని అలా మీరు మెట్టుపాలెం నుంచి ఉడగమండలం వెళ్ళండి. ఉడగమండలం అంటే ఊటీనే అనమాట. ఒక 5 hours ఉంటుంది ఈ టాయ్ ట్రైన్ జర్నీ. కాకపోతే చాలా బాగుంటుంది. దీని మీద నేను సపరేట్ వీడియో చేశాను, మీరు అక్కడ చూడొచ్చు ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. అండ్ మైసూర్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఈ మెట్టుపాలెం అనేది చాలా లాంగ్ కదా. సో మీరేం చేస్తారంటే ఊటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఉడగమండలం నుంచి మెట్టుపాలెంకి వెళ్ళండి. సో అలా మీరు వయా కోయంబత్తూర్ ఆర్ చెన్నై అయితే మీ ప్లేస్కి రిటర్న్ అయిపోవచ్చు. సో ఇలా మీరైతే టాయ్ ట్రైన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇప్పుడు కొడైకెనాల్ లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటే కొడైకెనాల్తో పాటు ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు మాట్లాడుకుందాం. మనకి కొడైకెనాల్ అనేది ఏంటంటే మదురైకి కోయంబత్తూర్కి దగ్గరలో ఉంటుంది. మీరు ఒక 4 to 5 డేస్ ప్లాన్ చేస్తూ ఉంటే కోయంబత్తూర్ అండ్ కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేయండి. లేదంటే మదురై అండ్ కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేయండి. మదురై కూడా చాలా పెద్ద సిటీ, మీకు తెలుసు కదా మదురై టెంపుల్ ఎంత ఫేమస్ అని చెప్పేసి. సో అదొక ఆప్షన్ అనమాట. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు కొడైకెనాల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసుకొని కొడైకెనాల్ నుంచి మనకి కేరళలో ఉన్న మున్నార్ ఏంటంటే 160 కిలోమీటర్సే అనమాట. సో మీరు కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేసుకొని అలా మున్నార్ వెళ్ళి మున్నార్ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మీ దగ్గర ఇంకా ఎక్కువ టైం ఉందనుకోండి, మున్నార్ చూసుకొని మున్నార్ నుంచి కొచ్చి కూడా మీకు దగ్గరలోనే ఉంటుంది. సో కొచ్చి సిటీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. కాకపోతే సమ్మర్లో చాలా హాట్ ఉంటుంది. మీకు ఇన్ కేస్ బ్యాక్ వాటర్స్ అవి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీకు మున్నార్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అలప్పీకి. సో అలా అలప్పీకి వెళ్ళి మీరు బ్యాక్ వాటర్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో ఇలా మీరు ఉన్న షెడ్యూల్ని బట్టి 1 by 1 ప్లేసెస్ అయితే ఇలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా మీరు ఒక లాంగ్ సమ్మర్ వెకేషన్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకైతే కరెక్ట్ ప్లానింగ్ షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ ప్లానింగ్ నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమన్నా సమ్మర్ వెకేషన్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను ప్రతి ప్లేస్ గురించి అయితే డీటెయిల్గా వీడియోస్ చేస్తున్నాను. కేరళ కానీ, మీకు ఊటీ గురించి కానీ, కొడైకెనాల్ గురించి కానీ ప్రతిదీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. అక్కడ మీరు క్లియర్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.